అయితే మనకి ఈ మొత్తం ఈ వీసా ప్రాసెస్ అంతటికి కూడా ఏమేమి ఎలిజిబిలిటీ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటారు? ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఐఎల్స్ కావచ్చు, టోఫెల్ కావచ్చు, లేకుంటే డ్యూలింగో కావచ్చు, పీటీ అవ్వచ్చు, ఇలా ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 65% ఉండి మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ లో ఉంటే చాలు మేడం. వీ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ ఇన్ యూకే. స్టూడెంట్ కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ తో పాటు 10th మెమో, 12th మెమో, సెమిస్టర్ వైజ్ మెమోస్, 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే ఎనఫ్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద యూనివర్సిటీస్. దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా మేము షార్ట్ లిస్ట్ చేసి యూనివర్సిటీస్ లిస్ట్ ఇస్తాం మేడం. ఒక 6-7 యూనివర్సిటీస్ కి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సజెస్టెడ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏమన్నా ఉన్నా అప్లై చేస్తాం, లేదు మమ్మల్ని సజెస్ట్ చేయమన్నా కూడాను మేము సజెస్ట్ చేసి మంచి టాప్ Tier 1 యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ఆఫ్ అప్ టు 6 lakhs వరకు ప్రొవైడ్ చేస్తూ ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయి. అండ్ ప్లేస్ లొకేషన్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది మేడం జాబ్స్ కి. ఎందుకంటే తర్వాత వీళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మనం ముందు వెళ్ళడమే మంచి లొకేషన్ చూసుకొని వెళ్తే 100% జాబ్ లో కూడా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి లొకేషన్స్ ఏమున్నాయి, మంచి యూనివర్సిటీస్ ఏమున్నాయి, తక్కువ బడ్జెట్ లో టాప్ యూనివర్సిటీలో విత్ ప్లేస్మెంట్ కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఓపెన్ గా డిస్కస్ చేసే ప్లేసే ఇది మన సెకండ్ ఫ్లోర్ మేడం.